అమ్మవారి విగ్రహ తొలగింపుపై లోకలైటీని అందిస్తోంది ప్రత్యేక కథనం. సో కళ్యాణ దుర్గం రోడ్డు అనంతపురంలో కళ్యాణ దుర్గం రోడ్ నరిగమ్మ గుడి ఇష్యూ అనేది గత 4 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఆదివారం అనేది ఆ ఇష్యూ స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ఈ గుడి 4 దశాబ్దాలు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలుగా అక్కడ అమ్మవారు వెలిసిందని చెప్పి, అమ్మవారిలో చాలా సత్యం ఉంది, అమ్మవారు కటాక్షం, అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేది ఆ గ్రామానికి ఉందని చెప్పి చాలా మంది నమ్మడమే కాకుండా భారీగా పూజలు జరిపిస్తారు. సో అలాగే ఎక్కడెక్కడ ప్రాంతాలు, వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మలో అంత మహిమ, శక్తి, సత్యం ఉందని చెప్పి నమ్ముతారు. సో ఇదేంటంటే చాలా ఏళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తా ఉంది. సో గుడిని తీసివేయాలి అని చెప్పి, ఎందుకంటే హైవేలో ఉంది కాబట్టి. సో అలా కోర్టుకి వెళ్ళింది. అది ఫైనల్ జడ్జ్మెంట్ రావడం ఏంటంటే గుడిని తీసివేయాలి, తొలగించాలని చెప్పి. సో ఇది అంతకుముందు 2-3 సార్లు ప్రయత్నించా కానీ కుదరలేదు. సో ఈ ఆదివారం అనేది వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా వచ్చి స్టార్ట్ చేశారు. సో ఇది చేయాలంటే నార్మల్ గా చేయకుండా కొంచెం శాంతిలాగా చేయించి పంతులు పూజారులతో చేయిద్దామని చెప్పి చెన్నై నుంచి, మన లోకల్ వాళ్ళు రాలేదని చెప్పి చెన్నై నుంచి పిలిపించారు ఒక 5-6 మందిని. సో వాళ్ళు కూడా చేస్తా ఒక 4-5 మంది భయపడి మేము ఇది చేయలేమని చెప్పి ఒక 4-5 మెంబర్స్ వెళ్ళిపోయారు. 1-2 ఉంటే వాళ్ళతో మార్నింగ్ 3:30 ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి 7 వరకు చేయించారు. దాని తర్వాత చాలా మందికి తెలియడం ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియడం ద్వారా జనాలు, భక్తులు ఎక్కువ మంది వచ్చారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వీళ్ళు అడ్డుకోవడాన్ని ఆపి, సో వాళ్ళు ఎలాగైనా 1:32 వరకు ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ప్రజలకు కనిపించకుండా విగ్రహానికి పరదా లాంటి అడ్డు వేసి ఆ విగ్రహాన్ని ఒక వాహనంలోకి ఎత్తి సో వేరే ప్లేస్కి పంపించారు. వేరే ప్లేస్కి పంపించడం జరిగింది. ఇంకో వెనకాల సైడ్ ఒక గుంట ఉంది, అక్కడ పంపించడం జరిగింది. సో దాని తర్వాత 3:30-4 గంటలకు ఆ ప్రాంతంలో ట్రాన్స్జెండర్స్, హిజ్రాలు అలా అనకూడదు, అర్ధనారీశ్వర్లు వాళ్ళు రావడం వల్ల వాళ్ళు ఈ కూల్చివేతని మేము అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు పోలీసులు కూడా ఎదిరించి, సో వాళ్ళు పెద్ద గొడవలాగా చేసి వాళ్ళు ఎక్కడైతే విగ్రహాన్ని తీసుకెళ్లారో అక్కడికి వెళ్ళి మళ్ళా ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పునర్ప్రతిష్ఠించారు అమ్మవారి గుడిలో. సో అలా ప్రతిష్ఠించడం వల్ల మళ్ళీ అక్కడి నుంచి ఆ రోజు నుంచే మళ్ళా పూజలు యథాప్రదంగా మళ్ళా పూజలు స్టార్ట్ చేసి ఆ రోజు నైట్ అంతా ఫుల్ పూజలు చేయించి మళ్ళీ నెక్స్ట్ డే కూడా అలా పూజలు కంటిన్యూ అవ్వడం వల్ల సో పోలీసు వచ్చినా కూడా మేము ఇక్కడ నుంచి అమ్మవారిని తొలగించడానికి వీలు లేదు, మేము అడ్డుకుంటామని చెప్పి సో మామూలుగా పూజలు జరిపిస్తూ ఉన్నారు. దాని తర్వాత భారీ బహిరంగ సభ అయితే జరిగింది. అందరూ సపోర్ట్ గా ఉండాలి హిందువులు, సో గుడిని తరలించడానికి ఒప్పుకోకూడదు. ఈ రోజు వరకు అయితే జరిగింది అది.